హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా చాలా యూజ్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను. అదేనండి, ఐకియా ఆల్రెడీ పార్ట్ 1 వీడియోని 2 డేస్ అయింది అప్లోడ్ చేసి. ఇది పార్ట్ 2, ఐకియాలోనే పార్ట్ 2 వీడియో అన్నమాట. పార్ట్ 2 వీడియోలో వచ్చేసి ఐకియా గ్రౌండ్ ఫ్లోర్లోనున్న సర్క్యులర్ హబ్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ కవర్ చేశాను. ఐటమ్స్ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరిచ్చే ఈ చిన్నపాటి లైకే మాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయనికి మోటివ్ అన్నమాట. కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వస్తే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐకియా సర్క్యులర్ హబ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది వివరిస్తాను. షో పీసెస్ పెడుతుంటారు కదా, అవి మాసిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ మార్చుకోవాలి వాళ్ళు అనుకుంటే ఆ షో పీసెస్ అన్నీ కూడా ఐకియా సర్క్యులర్ హబ్లోకి తీసుకొస్తారు. మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చేసుకుంటారనమాట కొత్త వాటితో. అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఏమన్నా మరీ పాతగా కనిపిస్తున్నాయా, లేదంటే ఓకేనా, లేదంటే మనం ఇంకా ఏమన్నా డెకరేట్ చేయొచ్చా, అట్లా చూసుకొని తీసుకోవచ్చు అనమాట. అలా షో పీసెస్ ఇక్కడికి వస్తాయి. తర్వాత వచ్చేసి డ్యామేజ్డ్ పీసెస్, ఏమన్నా చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయనుకో అవన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. తర్వాత వచ్చేసి అవుట్ గోయింగ్ ప్రోడక్ట్ అన్నమాట. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ట్రెండ్లో లేదనుకోండి, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఐకియా సర్క్యులర్ హబ్లోకి వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి కస్టమర్స్ రిటర్న్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడికే తెస్తారనమాట, ఐకియా సర్క్యులర్ హబ్లోకి. సో ప్రతి ఐటమ్ మీద అది షో పీసా, లేదంటే అవుట్ గోయింగ్ ప్రోడక్టా, లేదంటే రిటర్న్ ప్రోడక్టా, లేదంటే డ్యామేజ్డ్ ప్రోడక్టా అనేది స్పెషల్గా రాస్తారు. అది చూసుకొని మనము చెక్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ అనమాట. చాలా మంచి ఐటమ్స్నే మనము చూసుకొని ఓపిక్గా చూసుకొని, స్పేస్ కూడా ఏరియా కూడా పెద్ద ఎక్కువగా ఏం లేదండి, ఐకియా సర్క్యులర్ హబ్లో ఈజీగా తిరగచ్చు అనమాట. ఓపిక్గా చూసుకొని మంచి ఐటమ్ని తక్కువ ధరకే నాణ్యమైన ఐటమ్ని అయితే మనము ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా స్టోరేజ్ క్యాబినెట్, ఇది ఇక్కడ రాసారు చూడండి, షోరూమ్ మోడలు, అంటే షోపీస్ అన్నమాట. ఇది వాళ్ళు రీప్లేస్ చేయాలని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు. దీని ఎంఆర్పి ప్రైస్ అయితే 21,000 పైనే ఉంటే ఆఫర్ ప్రైస్లో మనకు 12,090కే ఈ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్, దీని ఒరిజినల్ ప్రైస్ 7,500 ఉంటే ఆఫర్ ప్రైస్ వచ్చేసి 4,400 అనమాట. అలా సగానికి సగం పైగానే మనకు ఆఫర్లలో ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారా స్టెయిన్లెస్ స్టీల్లో సోప్ బాక్స్ అండి, ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. అది నాట్ ఇన్ షేప్ అని రాశారు. ఇక్కడ చూస్తున్నారా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టోరేజ్ క్యాబినెట్, ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే, ప్రైస్ వచ్చేసి 1,990 రూపీస్. ఇక్కడ చూస్తున్నారా మిర్రర్ అండి, ప్రైస్ వచ్చేసి 1,990 రూపీస్. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 3,990 రూపీస్. దగ్గర 50% కంటే అబవ్ ఆఫర్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారా ఇది కూడా స్టోరేజ్ క్యాబినెటే. ఆర్పి చూస్తున్నారు కదా 10,000 ఉంటే ఆఫర్ ప్రైస్ వచ్చేసి 5,999 రూపీస్. ప్రతిదీ క్లియర్గా తీసి కూడా క్యాబినెట్స్ తీసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా వైట్ కలర్లో ఇంకో రకం స్టోరేజ్ క్యాబినెట్ అనమాట. వీటిని బుక్స్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఎనీ పర్పస్ మన ఇష్టం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 9,999 రూపీస్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 19,450 రూపీస్. స్టోరేజ్ బాక్స్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇక్కడ చూస్తున్నారా అలారం క్లాక్ అండి, అలారం క్లాక్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 599 రూపీస్ ఉంటే ఆఫర్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇలాంటి ఐటమ్స్ అయితే మనం కంపల్సరీగా బ్యాటరీస్ తీసుకెళ్ళామనుకోండి, అక్కడే ఒక్కసారి అది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. వర్క్ కాకుంటే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి రిటర్న్ తీసుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అని మళ్ళీ మనం రిటర్న్ వచ్చి అదంతా తలనొప్పి కదా, కాబట్టి అక్కడే ఐటెం ఏది తీసుకోవాలన్నా ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకెళ్తే బెస్ట్ అన్నమాట.
ఇక్కడ చూస్తున్నారా, ఇది కూడా ఇంకో రకం స్టోరేజ్ యూనిట్ అన్నమాట. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అని రాశారు. అది ఏం డ్యామేజో అక్కడ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళని అడిగి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మనము ఐటెం నచ్చితే తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 9,999 రూపీస్. యాక్చువల్గా దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 19,990 రూపీస్. ఆల్మోస్ట్ 50% ఆఫర్లో అయితే ఉంది. డ్యామేజ్ అనేది నాకు కనిపించలేదు, కాబట్టి వాళ్ళని పిలిచి అక్కడ వర్క్ చేసే వాళ్ళని పిలిచి అడిగితే బెస్ట్. ఇక్కడ చూస్తున్నారా, ఇవి చిన్న సైజులో సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 999 రూపీస్. దాని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1490 రూపీస్. అలా ట్రాలీలో పెట్టిండే, ఇంకా మళ్ళీ నేను తీసి షూట్ చేసుకోవడం ఎందుకులే అనేసి అలానే తీశాను. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా బెడ్షీట్లు, కర్టెన్ కవర్స్, పిల్లో కవర్స్, ఇలాంటి ఐటమ్స్ అన్నింటి మీద కూడా ఆఫర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చెప్పాను కదా, సర్క్యులర్ హబ్కి వెళ్తే అక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా 50% ఆఫర్స్, అబవ్ 50% ఆఫర్స్లలోనే మనకు ఐటెం అనేది దొరుకుతుంది. బెడ్షీట్లు కూడా కొన్నింటి ప్రైసెస్ను జూమ్ చేశాను. మీకు తీసుకోవాలా అనుకుంటే ఒక్కసారి వీడియోని పాస్ చేసి ఐటెంని చూసుకోండి. ఇది కూడా వైట్ కలర్ స్టోరేజ్ క్యాబినెట్. ప్రైస్ చూస్తున్నారు కదా, ఆఫర్ ప్రైస్ వచ్చేసి 7,999 రూపీస్ ఉంది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 11,990 రూపీస్. ఇండ్లు చిన్నగా ఉండేవాళ్ళు, కష్టంగా అసలు సరిపోవట్లేదు అని అనుకునే వాళ్ళు, సెల్ఫ్లు సరిపోవట్లేదు అని అనుకునే వాళ్ళు ఇలాంటి ఐటమ్స్, ఎక్స్ట్రా స్టోరేజ్ క్యాబినెట్స్ మంచి ధరలలో ఆఫర్ ప్రైస్లలో ఇంటికి తీసుకెళ్ళామనుకోండి, మనం చక్కగా మన ఇంటిని అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐటమ్స్ అది కూడా తక్కువ ధరలకి తీసుకెళ్ళామనుకోండి, మనకు అదో విధమైన సాటిస్ఫాక్షన్ కదా. ఈ వీడియో షూట్ చేసిన రోజే మా అబ్బాయికి వచ్చేసి ఇక్కడే సర్క్యులర్ హబ్లోనే బుక్స్ ఆర్గనైజర్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మా ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇంజనీర్ ప్లాన్ ప్రకారం కొంచెం సెల్ఫ్లు అనేవి మధ్యలో ఎక్కువ గ్యాప్స్తో అయితే సెల్ఫ్లు వచ్చాయి. అందుకే నాకు ప్లేస్ అనేది సరిపోవట్లేదు, కాబట్టి ఆ సెల్ఫ్లు డివిజన్ చేసుకోనికి వుడెన్ పలకలు తీసుకెళ్ళాము. నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ని వీడియో లాస్ట్లో యాడ్ చేశాను, అవి కూడా ఒక్కసారి చూడండి. ఈ ఐటెం వచ్చేసి గాజు గ్లాసు, చాలా బాగుంది కదా. ప్రైస్ వచ్చేసి 89 రూపీస్. పెద్ద ఐటమ్స్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా అక్కడున్న వర్కర్స్ని పిలిచి అడిగి మరీ తీసుకోండి. ఏముందో ఒక్కసారి డ్యామేజ్ ఉందా లేకపోతే ఏంది అనేది ఐటెంని ఒక్కసారి మొత్తం పరిశీలించి తర్వాత అయితే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఐటెం మనకు నచ్చలేదు లేదా ఏదైనా ఐటెం సరిగా లేదు అని అనుకుంటే మళ్ళీ ఎక్స్చేంజ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులే అవుతాయి తీసుకుపోనీకి తీసుకురానికి. కాబట్టి ఐటెంని మంచిగా చూసుకొని చెక్ చేసుకొని మంచి ఐటెంని అయితే తీసుకెళ్ళండి. ఇంకో విషయం వచ్చేసి వీడియో చూస్తానే ఆ వీకెండ్ ఆల్మోస్ట్ వీలైతే ఆ రోజు కానీ లేదా ఆ వీకెండ్ వెళ్ళండి షాపింగ్కి. అయితే ఏదైనా ఐటెం కావాలనుకుంటేనే నేను చెప్పేది, లేదంటే మరీ 2 వీక్స్ 3 వీక్స్ అలా ఆగి వెళ్ళినారనుకోండి, ఈరోజు ఉన్న ఐటెం అయితే రేపు మేబీ ఈ వీకెండ్ ఉన్న ఐటెం రేపు వీకెండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి వీడియో చూస్తానే ఏదైనా ఐటెం నచ్చింది మనకు మంచిగా అందుబాటులో ఉంది ప్రైస్ అనుకుంటే వెంటనే ఆలస్యం చేయకుండా షాపింగ్కి అయితే వెళ్ళిపోండి. ప్రతి ఐటెం ప్రైస్ క్లియర్గా జూమ్ చేశాను కదా, ఇంకా మళ్ళీ క్లియర్గానే కనిపిస్తుంది కదా అని టెక్స్ట్లో అయితే వేయలేదు. కాబట్టి ఏదైనా ఐటెం నచ్చింది అని అనుకుంటే ఒక్కసారి వీడియోని పాస్ చేసి ఆ ఐటెంని అయితే చూసుకోవచ్చు క్లియర్గా. ఆఫీస్ చైర్ ప్రైస్ వచ్చేసి 11,999 రూపీస్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 19,990 రూపీస్ రాశారు కదా, ఒకసారి అక్కడ గమనించండి, షోరూమ్ మోడల్ అని రాశారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నవన్నీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్.
ల్యాంప్స్, బెడ్ ల్యాంప్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉన్నాయి. ఇలాంటివి మాత్రం కంపల్సరీగా మీరు ఒక్కసారి వాళ్ళని పిలిపించి చెక్ చేసుకొని అక్కడే అది వర్క్ అవుతుందా లేదా అని చూసుకొని మరీ తీసుకోండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అది వర్క్ కాలేదనుకో అనవసరంగా మళ్ళీ శ్రమ కదా. కాబట్టి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైనా కానీ సెల్స్ వేసుకొని చెక్ చేసుకుంటే మనకు శ్రమ అనేది తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ఐటెం ఐకియాలో షాపింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే ఐకియా సర్క్యులర్ హబ్కి వెళ్ళిపోండి. అక్కడ ఏదైనా ఐటెం మనకు తక్కువ ధరకే ఆఫర్ ప్రైస్లలోనే మంచి ఐటెం దొరికిందనుకోండి, 50% ఆఫర్స్లలోనే మనము ఇక్కడ నుండి ఐటెంని అయితే తీసుకెళ్ళచ్చు. అందుకే ఇక్కడ ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఐటెం లేదు, ఆ ఐటెం మనకు సరిగా లేదు అని అనుకుంటేనే తర్వాత బయటికి వెళ్ళి అయితే షాపింగ్ చేసేయండి. ఇక్కడ ఈ ఐటము ఆ ఐటమ్ అని కాకుండా ఆల్ ఐటమ్స్ చెప్పాను కదా నేను, ఆ సెక్షన్ ఆఫ్ కేటగిరీ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు ఫర్నిచర్ వరకు అన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు వీళ్ళు. కాబట్టి మనము ఏ ఐటెం కావాలన్నా ఒక్కసారి దీంట్లోకి చెక్ చేసుకొని మళ్ళీ ఐకియా బయట అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఐకియా పార్ట్ 1 వీడియోని ఎవరైనా చూడలేదు అని అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పార్ట్ 1 వీడియో లింక్ని పెడతాను, ఆ వీడియోని కూడా చూసేయండి. ఆ వీడియో కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. యూజ్ఫుల్ ఐటమ్స్ విత్ ఆఫర్ ప్రైస్లలోనే ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోని కూడా ఎవరు మిస్ కావద్దు. ఇక్కడ క్యాక్టస్ షేప్లో ఉన్న ఫ్లవర్ పాట్ ప్రైస్ వచ్చేసి 749 రూపీస్. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1290 రూపీస్. ఇది ఇంకో రకం అలారం క్లాక్, ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. మన ఇంటిని ఇంకొంచెం మోడ్రన్గా అందంగా అలంకరించుకోవాలనుకుంటే ఇలాంటి ఐటమ్స్ని మనం ఆఫర్ ప్రైస్లలో ఇలాంటి ఐటమ్స్ని తీసుకెళ్ళి మనం చక్కగా ఇంటిని అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు. ఆఫర్లు లేనప్పుడైతే ఇలాంటి ఐటమ్స్ మన ఇంట్లో వాళ్ళు కొనివ్వరు, మనకు కూడా అంత రేట్లు పెట్టాలనా అని అనిపిస్తుంది కదా. కాబట్టి ఇలాంటి టైమే బెస్ట్ అన్నమాట. మిర్రర్ అండి, ప్రైస్ వచ్చేసి 549 రూపీస్. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇంకో రకం వాల్ క్లాక్, ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 2900 అబవ్ ఉంది. ఇది ఇంకో రకం వాల్ క్లాక్, ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. సింపుల్గా ఉంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇక్కడ చూస్తున్నారా, ఇది చిల్డ్రన్ చైర్, ప్రైస్ వచ్చేసి 1999 రూపీస్. బాగుంది కదా చైర్, 1 రూపీ తక్కువ, 2000 అనమాట. ఈ బ్లూ కలర్ చైర్ ప్రైస్ వచ్చేసి 9499 రూపీస్. ఇది కూడా ఆఫీస్ చైరే. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇంకో మోడల్ చైరు, ప్రైస్ వచ్చేసి 11,499 రూపీస్. చాలా బాగున్నాయి, డ్యామేజ్ ఏం లేవు. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ చైరు, ప్రైస్ వచ్చేసి 3999 రూపీస్. ఇక్కడ చూస్తున్నారా, ఈ కంప్యూటర్ టేబుల్ ప్రైస్ వచ్చేసి 24,999 రూపీస్. దీని మీద వాళ్ళు రాశారు అవుట్ గోయింగ్ మోడల్ అని. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 49,000 పైన అయితే ఉంది. టేబుల్ అయితే చాలా బాగుందండి, సగానికి సగం కంటే ఎక్కువే ఆఫర్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడే కానీ మార్క్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. జస్ట్ మోడల్ అవుట్ అయిందని చెప్పేసి ఇలా సర్క్యులర్ హబ్లో ఐటమ్ని అయితే ప్లేస్ చేశారు. ఇది ఇంకో రకం సైడ్ టేబుల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 5699 రూపీస్. లీఫ్ షేప్లో చాలా బాగుంది కదా టేబుల్. ఇది ఇంకో రకం చైరు, దీని ప్రైస్ వచ్చేసి 2999 రూపీస్.
ఇక్కడ రౌండ్ టేబుల్ ప్రైస్ వచ్చేసి 4499 రూపీస్. చాలా బాగున్నాయి టేబుల్స్, రెండు కలిపి. ఈ ప్రైస్ అనేది ఒక్కటి కాదండి, రెండు కలిపి అన్నమాట. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 7000 పైన అయితే ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి. ప్రైస్ వచ్చేసి 11999 రూపీస్ అయితే దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 20000 అలా ఉంది. ఇక్కడ చూస్తున్నారా సోఫాలు కూడా చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా ఆఫర్ ప్రైస్లలోనే మనకు అవైలబుల్గా ఉన్నాయి. వీటిని కూడా కొన్నింటిని అయితే నేను ప్రైసెస్ అనేది జూమ్ చేస్తున్నాను. అలా ఒక్క సైడ్ అయితే పడుకోవచ్చు కూడా. దీని ప్రైస్ వచ్చేసి 9999 రూపీస్. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 67,000 అబోవ్ అయితే ఉంది. ఈ సోఫా ప్రైస్ వచ్చేసి 5999 రూపీస్. సోఫాలు కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా అంతే, సేమ్ 5999 రూపీస్. మా అబ్బాయి కోసం మేము తీసుకున్న బుక్స్ ఆర్గనైజర్ ఇదేనండి. 6000 పైన అయితే పడింది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 10,000 అబోవ్ అయితే ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, ఒక్క నాబ్ లేదు, అంతే అన్నమాట. ఏమి ఐటమ్ అయితే చాలా బాగుంది. ఆ నాప్స్ కూడా జత 50 రూపీస్ అని ఐకియాలోనే తీసుకున్నాము. అతన్ని పిలిపించి, అక్కడ వర్క్ చేసి అతన్ని పిలిపించి ఐటెంని చూపించి అడిగాము, ఇక్కడ ఇంకా ఏమన్నా డ్యామేజ్ ఉందా, ఐటెం ఏంటి అనేది అంత ఐటెం గురించి తెలుసుకొని అతనే చెప్పారు. ఆ నాప్స్ ఇక్కడే దొరుకుతాయి ఐకియాలో అని. ఇంకా సేమ్ వైట్ కలర్వే నాప్స్ తీసుకొని తెచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవి చెప్పాను కదా సెల్ఫ్ డివిజన్ చేసుకోనికి వుడెన్ పలకలు అన్నమాట. ఒక్కోటి వచ్చేసి 999 రూపీస్ పడింది.